ఈ వీడియోలో మేము మన యూట్యూబ్ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ని మేము క్రోమ్ బ్రౌజర్ లో ఎలా లాగిన్ కావాలా, ఎలా ఓపెన్ చేయాలో సింపుల్ గా తెలుసుకున్నాము. షార్ట్ కట్ లో 1 మినిట్ అయితే తెలుసుకున్నాము. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నాకు కొన్ని కామెంట్లు వచ్చినాయి కాబట్టి నేనైతే మనం యాడ్సెన్స్ అకౌంట్ ని క్రోమ్ బ్రౌజర్ లో ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకున్నాము. ఓకే, మనం స్క్రీన్ లోకి వెళ్ళేసి చూద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, మనం యాడ్సెన్స్ అకౌంట్ ని లాగిన్ చేయడానికి మీ మొబైల్ ఉన్న క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ADESCENS యాడ్సెన్స్ అని చెప్పి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సెర్చ్ చేసిన వెంటనే చూడండి మనకు ఫస్ట్ ఒక లింక్ వస్తుంది వెబ్సైట్. ఇదే వెబ్సైట్ పైన మీరు క్లిక్ చేయండి. ఓకే, ఇలాగే వస్తుంది. క్లిక్ చేసిన వెంటనే ఎవరికైనా సరే మనకు ఇంటర్ఫేస్ సేమ్ ఇలాగే వస్తుంది. సింపుల్గా ఏం లేదు, ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని చెప్పింది కదా, దీనిపైన మీరు క్లిక్ చేయండి. ఇక వెంటనే మనకు మన మొబైల్లో ఉన్న ఎన్ని ఛానల్స్ అయితే ఉన్నాయో, అంటే మనకు యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంటుంది, ఇంకో యూట్యూబ్ ఛానల్ ఒకటి, మొబైల్లో ఒక 3-4 యూట్యూబ్ ఛానల్ మనం రన్ చేస్తాము. దాంతోపాటు వేరే పాలతీ ఈమెయిల్ యాదో ఉంటుంది మనకు ఫస్ట్ ఈమెయిల్, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఏ యూట్యూబ్ ఛానల్తో అయితే మీరు, ఏ మెయిల్తో అయితే మీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే శ్రీనివాస్ లోకల్ బ్లాగ్స్ అని చెప్పి కింద ఒకటి ఉంది, అన్స విలేజ్ బ్లాగ్స్ అని చెప్పి రెండోది ఉన్నది. మూడోది వచ్చి చూడండి పైన ఫస్ట్ ఉంది శ్రీయాస్ టెక్ ఇన్ తెలుగు అని చెప్పి, దీనిపైన నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను, దీన్ని క్లిక్ చేసుకుంటాను. ఓకేనా, దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ పెద్ద ప్రాసెసింగ్ ఏం లేదు. చాలా మందికి కొత్త వాళ్ళకి తెలియదు, కొంతమంది కామెంట్ చేశారు కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. ఓకేనా, ఇలా మనకు ఓపెన్ అవుతుంది చూడండి. నేను స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను, ఓపెన్ అయింది. ఇలా ఓపెన్ అయింది సింపుల్గా. ఇంతే మనకు ఇక్కడ ఆల్రెడీ యాడ్సెన్స్ అయితే మనకు ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మనము మన ఒక ఎర్నింగ్ ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా చెక్ చేసుకోండి. రైట్ సైడ్ కనిపిస్తున్నా, లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చూడండి జూమ్ అయ్యింది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్న 3 లైన్ పైన క్లిక్ చేసి ఇక్కడ డెస్క్టాప్ సైడ్ అని చెప్పండి చూడండి, DESKTOP సైడ్, దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఓకేనా, లెఫ్ట్ సైడ్లో 3 లైన్ ఉన్నాయి చూడండి, ఈ 3 లైన్ పైన క్లిక్ చేయండి. ఓకేనా, ఎందుకు వచ్చింది ఇక్కడ హోమ్ వచ్చింది కదా, కింద చూసుకుంటే కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ పేమెంట్ అని చెప్పి ఉంది చూడండి, పేమెంట్స్ పైన క్లిక్ చేయండి. మీరు పేమెంట్స్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ మనకు పేమెంట్స్ ఇన్ఫో అని చెప్పి ఉంది, పేమెంట్స్ ఇన్ఫో పైన క్లిక్ చేస్తే మన ఎర్నింగ్ చూడండి. ఇక్కడ మనకు యాడ్సెన్స్ ఇండియా అని వచ్చింది, ఇంకా లోడ్ అవుతుంది, జస్ట్ వెయిట్ చేయండి. చూడండి మనకు చూసుకుంటే యువర్ యాడ్సెన్స్ ఇండియా అని చెప్పింది కదా, దీనిపైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇండియా US డాలర్ అని చెప్పింది కదా, దానిపైన క్లిక్ చేద్దాం. ఓకేనా, దానిపైన క్లిక్ చేస్తే మనకు ఇంకొకటి ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడ చూసుకుంటే నాకు $65 అయితే ఉంది. అండ్ ఇలా మనము యాడ్సెన్స్ను ఓపెన్ చేసుకోవచ్చు అండ్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట వీడియో. యాడ్సెన్స్ ఎలా ఓపెన్ చేసుకోవాలో తెలియదు కదా. ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ మీరు కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ అప్. జై హింద్.